సో కోఆర్డినేట్ జామెట్రీ 10th క్లాస్లో ఫస్ట్ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లమ్ అమ్మా ఇది. చూడండి, ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ x and y such that the point x comma y is equidistant from the point 3 comma 6 and minus 3 comma 4. సేమ్ 7th ప్రాబ్లం ఎలాగో 9th ప్రాబ్లం ఎలాగో 10th ప్రాబ్లం కూడా అంతే. కాకపోతే అక్కడ ఒక నంబర్ తీసేసి ఆ ప్లేస్లో వేరియబుల్ ఇస్తే ఇక్కడ 2 నంబర్స్ తీసేసి ఎక్స్ కమ్మ వై అని వేరియబుల్ అనమాట. సో ఒక పాయింట్ యొక్క 2 కోఆర్డినేట్స్ తెలియదు. ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో ఒక కోఆర్డినేటే తెలియదు. ఇక్కడ 2 కోఆర్డినేట్స్, యాక్చువల్గా రెండింటిని కలిపితే కోఆర్డినేట్స్ అంటారు. ఇక్కడ యాక్సిస్ తెలియదు, ఆర్డినేట్ తెలియదు అమ్మ. సో 2 కోఆర్డినేట్స్ తెలియవు మనకి. వీడేమంటున్నాడంటే దీని నుంచి, అంటే ఈ పాయింట్ నుంచి ఈ 2 డిఫరెంట్ పాయింట్స్ ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నాయన్నారు. నేనేం చేశానంటే ఈ పాయింట్ని పి అని తీసుకున్నాను, ఈ 2 పాయింట్స్ని ఏ కామా బి అని నేనే పేరు పెట్టుకున్నాను. మీరే పేరు పెట్టుకోవాలి. పాయింట్ నేమ్స్ ఇవ్వకపోతే మీరే క్యాపిటల్ లెటర్స్తో వాటి నేమ్స్ తీసుకోవాలి. సో దీన్ని పి అని, ఆ రెండింటిని ఏబి అని తీసుకున్నాను. ఇచ్చిన ప్రాబ్లం ప్రకారం ఈ పాయింట్ నుంచి ఈ 2 పాయింట్లు ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి అని అంటే అప్పుడు ఖచ్చితంగా ఇది పి అని తీసుకున్నాను కాబట్టి పిఏ ఈక్వల్ టు పిబి అని ఇచ్చేసినట్టేనమ్మా. పిఏ ఈక్వల్ టు పిబి అని ఇచ్చేసినట్టే. ఇప్పుడు నేను పికి ఏకి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను, పికి బికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను. సో ఇంతకుముందు చేసినట్టు కాకుండానే ముందుగానే స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పి 2 రూట్స్ తీసేసి వెరైటీగా ఉంటుందని ఇలా చేశారు. మీరు ఏ మెథడైనా ఏది బాగుంటే అది చూస్ చేసుకోండి, మీకు నో ప్రాబ్లం, ఏది చేసినా ఒకటే. సో ఇచ్చిన పాయింట్స్ దీన్ని పి, ఆ రెండింటిని ఏబి అనుకుంటే పిఏ ఈక్వల్ టు పిబి అకార్డింగ్ టు ద గివెన్ ప్రాబ్లం. నౌ పిఏ ఈక్వల్ టు పిబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను, x1 y1 x2 y2 అని ఫైండ్ అవుట్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయండి, ఇది ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను. రెండిటికి ప్లస్లు ఉంటే గొడవ లేదు, రెండిటికి మైనస్లు ఉంటే మాత్రం రెండిటి యొక్క సైన్లు చేంజ్ చేసుకోండి అని చెప్పాను. ఆ పని చేశాను ఇక్కడ. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. 2 ఈక్వల్ నంబర్స్, మరి చెప్తున్నానమ్మా, 2 ఈక్వల్ నంబర్స్ ఉన్నాయి. ఈక్వల్ నంబర్స్ని స్క్వేర్ చేసినా తిరిగి ఈక్వల్లే వస్తాయి కాబట్టి ఇక్కడ స్క్వేరింగ్ చేసుకున్నాను. సార్ స్క్వేరింగ్ ఎందుకు చేసుకోవాలి, మాకు ఎలా తెలుస్తుంది అని అంటే స్క్వేర్ రూట్లు ఉన్నాయి. అవి ఉన్నప్పుడు మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పి ఈ 2 స్క్వేర్ రూట్లని తీసేయాలమ్మా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పి 2 స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయిపోయి మనకి ప్యూర్ నంబర్స్ మిగిలిపోతాయి. సో అంటే రూట్లో ఉండవు, ప్యూర్ నంబర్స్ కాదు, రూట్లో ఉండదు. నౌ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ కూడా అంతే, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. ఇక్కడ నేను -3 - xని 2 సైన్లని స్క్వేర్ ఉన్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం మనం. సో -3 - x + 3 + x అయిపోతుంది, హోల్ స్క్వేర్ ప్లస్ 4 - y హోల్ స్క్వేర్. నౌ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ స్క్వేర్ వాల్యూ రాశాను, దీనికి స్క్వేర్ బి స్క్వేర్ రాశాను, మైనస్ ఇక్కడ ఏ మైనస్ బి కాబట్టి -2ab టర్మ్ వస్తుంది, -3ని xని 2తో మల్టిప్లై చేస్తే -6x వస్తుంది. సో అట్లా ఇవన్నీ కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ చూస్తే మీరు బీ కేర్ఫుల్ అమ్మా, కొంచెం నేర్చుకోండి. ఎవ్రీ టైం ఒకేలాగా వెళ్ళటం కన్నా కొంచెం నేర్చుకోండి. ఏంటంటే నేర్చుకోమనేది జనరల్గా మనం -9 + 9 అంటే క్యాన్సిల్ చేస్తాం, బట్ ఈక్వల్ టు ఉన్నప్పుడు ఇటువైపు ఇటువైపు సేమ్ నంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేస్తాం. ఎందుకలా అంటే +9 ఇటువైపు వస్తే -9 అయ్యేది, అందుకని +9 + 9 ఈక్వల్ టు LHS వైపు RHS వైపు ఒకే వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు, బికాస్ ఇటువైపు తీసుకొస్తే సైన్ మారుతుంది కాబట్టి. సో +9 - 9 cancel, +x² + x² cancel,
అండ్ ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోగా మిగిలిన వాల్యూస్ రాశానమ్మా. ఎల్హెచ్ఎస్ వైపు మిగిలిన వాల్యూస్ రాశాను. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ చేయండి. +9 క్యాన్సిల్, +x స్క్వేర్ క్యాన్సిల్, నెక్స్ట్ +y స్క్వేర్ క్యాన్సిల్. ఈ క్యాన్సిల్ అయిపోగా మిగిలిన వాల్యూస్ -6x + 36 - 12y ఇటువైపు వస్తే సో నెక్స్ట్ ఏం చేశానంటే ఈ మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చాను. సో సైడ్ మారిస్తే గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ టు ఉన్నప్పుడు సైడ్ మారిస్తే ఆర్హెచ్ఎస్ వైపు నుంచి ఎల్హెచ్ఎస్ వైపు సైడ్ మారిస్తే సైన్లు మారిపోతాయి. +6x అలా -6x, -8y +8y గాను, +16 -16 గాను మారిపోతుంది. మొత్తం ఇటువైపు తీసుకొచ్చేసాం. ఇక ఇటువైపు ఏమీ లేదు కాబట్టి =0. ఆ తర్వాత రీఅరేంజ్ చేశాను. ఇక్కడ కొంతమంది రీఅరేంజ్ చేసేటప్పుడు కూడా కొంతమంది సైన్లు మార్చేస్తూ ఉంటారు. నో అమ్మ, ఒకే సైడ్ ఉన్నప్పుడు అటు ఇటు మనం రీఅరేంజ్ చేసుకున్న సైన్లు మార్చొద్దు. సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో నేను చేసింది రీఅరేంజ్, పైన స్టెప్లో నేను చేసింది సైడ్ మార్చడం. ఈక్వల్ టు ఉన్నప్పుడు సైడ్ మారిస్తే సైన్లు మారుతాయి. బట్ ఇక్కడ ఒకే వైపు ఉన్నాయి, ప్లేస్లు మార్చి అంతే. సో ఈ -6x ఇటువైపు తీసుకొచ్చేసాను. అంటే x టర్మ్స్ అన్ని ఒకవైపు, y వాల్యూస్ అన్ని ఒక చోట, నెక్స్ట్ కాన్స్టెంట్లు అన్ని ఒక చోట ఉండేటట్టుగా చెక్ చేసుకున్నా. మీరు ఇక్కడ -6x, ఇక్కడ -6x, ఇక్కడ -6x అని చెప్పేసి మొత్తాన్ని మీరు యాడ్ చేయకుండా ముందు రీఅరేంజ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది, మిస్టేక్స్ పోవు. -6x -12x -12 +8 ఈ రెండు లైక్ టర్మ్స్ కాబట్టి -4 వస్తుంది. అండ్ +36 -16 +20 వస్తుంది. సో ఈ మొత్తాన్ని ఇక్కడ మళ్ళీ ఏం చేశారంటే అన్నిటినీ సైన్లు మార్చుకోవచ్చు ఈక్వల్ టు సైన్ ఉన్నప్పుడు. సో ఈక్వల్ టు సైన్ ఉన్నప్పుడు అన్నిటి సైన్లు మార్చాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఇందాక హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు లోపల ఉన్న సైన్లు మార్చవచ్చు అని చెప్పాను. ఇప్పుడు ఈక్వల్ టు ఉన్నప్పుడు ప్రతి టర్మ్ సైన్ మార్చేస్తే, ఇక్కడ ప్రతి టర్మ్ సైన్ మార్చేస్తే +12x + 4y -20 వచ్చేస్తుంది. అండ్ అన్నిటినీ 4తో క్యాన్సిల్ చేశాను. అన్ని టర్మ్స్లోనూ 4తో క్యాన్సిల్ చేస్తే ఇది వచ్చేసి 3x వస్తుంది, ఇక్కడ 4y అలా y అవుతుంది, ఇక్కడ 20 అలా -5 అవుతుంది. అంటే డైరెక్ట్గా చెప్పాలంటే అమ్మ ఇక్కడ మీరు ఈ మొత్తాన్ని -4తో క్యాన్సిల్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ముందు మైనస్ క్యాన్సిల్ చేసి తర్వాత 4తో క్యాన్సిల్ చేసుకున్నా అన్ని నంబర్స్ 4తో క్యాన్సిల్ అవుతాయి. 4తో క్యాన్సిల్ చేసుకుంటే ఇది వచ్చింది. దీన్నే XY మధ్య రిలేషన్ అంటారమ్మ. సో ఫైండ్ ఏ రిలేషన్ బిట్వీన్ x అండ్ y. XY మధ్య ఎలా ఉంది అంటే 3x + y - 5 = 0. కావాలనుకుంటే 3x + y = 5 అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇదేమో ప్రాబ్లం. ఓకేనా?